మీరు చేసే పనులు విజయవంతం అవ్వాలంటే దీపాన్ని ఇలా పెట్టాల్సిందే. మామూలుగా చాలా మంది ఎటువంటి పనులు చేసినా కూడా సరిగా జరగడం లేదని, పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయని దిగులు చెందుతూ ఉంటారు. అలాగే మానసిక ఇబ్బందులతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి. అటువంటి వాటికి వాస్తుపరమైన దోషాలు, అలాగే కొన్ని గ్రహ దోషాలు కూడా కారణం కావచ్చు. అలాగే తెలిసి తెలియక వాస్తు విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాటున కూడా మనం ఎదుర్కొనే సమస్యలకు కారణం అవుతాయి. అయితే అలాంటప్పుడు డబ్బులు చేతిలో నిలవాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. మరి మన ఆర్థిక పరిస్థితి మెరుగు అవ్వాలంటే ఏం చేయాలి, అందుకు ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే అనుకున్న పని విజయవంతం అవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్న వృక్షం రావి చెట్టు. దీన్నే అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. ఈ చెట్టుకు ఆధ్యాత్మికతకు అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. రావి చెట్టు విశేషాలతో కూడుకున్నది. పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. అదేవిధంగా శాపాలు, దోషాలను, గ్రహపీడలను నివారించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే. అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోషక కర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకులను భగవత్ స్వరూపంగా భావించి విష్ణునామస్మరణ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ దీపం పెడితే చాలు, కొన్ని వారాలలో మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.